బాంబుల మోతతో దుబాయ్ దద్దరిల్లింది. దుబాయ్లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇరాన్ టార్గెట్ చేసుకోగా అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. ఎయిర్ డిఫెన్స్ ను యాక్టివేట్ చేసింది. ఇక ఇరాన్ వైపు నుంచి దూసుకొచ్చిన డ్రోన్లను గాల్లోనే పేల్చివేసినట్టు ప్రకటించారు. పేలుడు శతాబ్దాలకు ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు. కొన్ని గంటల ఉద్రిక్త వాతావరణం తర్వాత విమాన సర్వీసులను పునరుద్ధరించినట్లు దుబాయ్ తెలిపింది. బాంబుల మోతతో అయితే దుబాయ్ దద్దరిల్లిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మొత్తానికి దుబాయ్లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇరాన్ టార్గెట్ చేసుకోగా అధికార యంత్రాంగం అయితే అలర్ట్ అయింది. ఆ దృశ్యాలు మనం బ్రేకింగ్ విజువల్స్ లో చూస్తున్నాం. ఇక ఎయిర్ డిఫెన్స్ ను యాక్టివేట్ చేసింది. ఇక మరొక వైపు ఇరాన్ వైపు నుంచి తీసుకొచ్చిన డ్రోన్లను గాల్లోనే పేల్చివేసినట్టు అయితే ప్రకటించారు. పేలుడు శబ్దాలకు ప్రయాణికులు భయంతో పరుగులు పెడుతున్న దృశ్యాలు మనం ఐన్యూస్ లో చూడొచ్చు. ఇక కొన్ని గంటల ఉద్రిక్త వాతావరణం తర్వాత విమాన సర్వీసులను పునరుద్ధరించినట్లు దుబాయ్ తెలిపింది. ఇరాన్తో ఇజ్రాయెల్ అమెరికా చేసిన యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. బలమైన ఆయుధ సంపత్తి కలిగిన రెండు అగ్రదేశాలు కలిసి దాడి చేస్తున్నా ఇరాన్ తగ్గేదే లేదంటోంది. శక్తి మేర కొట్లాడుతోంది. ప్రత్యర్థుల్లో ఫ్రస్ట్రేషన్ పెంచుతోంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్కు అమెరికా ఆయుధాల అమ్మకం చేపట్టింది. మన కరెన్సీలో దాదాపు 1500 కోట్లు విలువైన ఆయుధాలు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. దీంతో ఇజ్రాయెల్ చేతికి 12,000 బాంబ్ కేసింగ్లు అందనున్నాయి. అత్యవసర కేటగిరీలో డీల్కు ఆమోదం ముద్ర వేశారు. అదనంగా సాంకేతిక, లాజిస్టిక్, ఇంజనీరింగ్ సాయం కూడా అందిస్తామని అమెరికా తెలిపింది. ఫలితంగా ఇరాన్తో కొట్లాడేందుకు ఇజ్రాయెల్ సత్తా పెరుగుతుందని యుఎస్ ధీమా వ్యక్తం చేసింది. ఇరాన్పై యుద్ధానికి మరింత ఆజ్యం పోసినట్టయింది.